వారి జయంతి రేపు ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా వారి జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఈరోజే కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలను ప్రతి వాడవాడలో దేశవ్యాప్తంగా కూడా శుభ్రం చేసి సాయంత్రం దీపాలతోటి అంబేద్కర్ విగ్రహాలను అలంకరించి రేపు వారి జయంతి పురస్కరించుకొని వారికి పూలమాలతో సత్కరించి వారు రాసినటువంటి రాజ్యాంగ పీఠికను చదివి వాళ్ళ భారతీయులుగా భారత రాజ్యాంగాన్ని మేము పాటిస్తామని చెప్పి మరొకసారి ప్రమాణం చేసి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 15వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ఈ 10 రోజుల పాటు సదస్సులను నిర్వహించి దళిత మేధావులు, కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమ నాయకులు అందరినీ కూడా పిలిచి ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తున్నారు. గత 74 సంవత్సరాలుగా భారతదేశానికి రాజ్యాంగం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు 63 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా అంబేద్కర్ గారికి చేసినటువంటి అవమానాలు, వారికి ఒక భారతరత్న ఇవ్వలేదు, వారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టలేదు, వారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఓడగొట్టినారు, ఆఖరికి వారి అంత్యక్రియలను కూడా ఢిల్లీలో జరగనివ్వలేదు, వారి పార్థివ దేహాన్ని ముంబైకి పంపిస్తూ కూడా దానికి ఫ్లైట్ ఖర్చులను కూడా వారి భార్యకు బిల్లు పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కుక్కలో తొక్కి ఎమర్జెన్సీని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగింది, అంబేద్కర్ గారి విగ్రహాన్ని సుప్రీంకోర్టులో పెట్టడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన స్థలము, పెరిగిన స్థలము, వారు చదువుకున్న స్థలము, వారు చనిపోయినటువంటి స్థలము, ఇవాళ ఇట్లా పంచతీర్థాలను ఏర్పాటు చేసి వాటిని పర్యాటక కేంద్రాలుగా పెట్టడం జరిగింది. జై భీమ్ యాప్ ద్వారా అంబేద్కర్ గారికి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ వారిని గౌరవంగా మా భారతదేశ రాజ్యాంగ నిర్మాతాన్ని చెప్పుకొని భారతీయ జనతా పార్టీ గుండెల్లో దాచుకోవడానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా కార్యక్రమాలను కొనసాగిస్తూ వారి స్ఫూర్తిని కూడా కొనసాగిస్తామని తెలియజేయడానికే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. భారత్ మాతాకి